శ్రీమతే నమః. నాకు 4 రోజుల క్రితం ఒక వీడియో పంపించారు. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటే ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తోటి పళ్ళతోటి అభిషేకం చేస్తున్నారనమాట స్వామివారికి. అయితే మధ్య మధ్యలో ఇతను కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తున్నాడు, ద్రాక్ష పళ్ళు అవన్నీ వేస్తున్నాడు. మధ్యలో నుంచి ఆ శివలింగం మీదవి తీసుకుని తను తినేస్తూ ఒకసారి ఇలా ఇలా అనేసుకుని మళ్ళీ అభిషేకం చేయటం, మళ్ళీ పళ్ళతోటేమో స్వామివారిని అర్చించటం ఇలా జరుగుతుంది అనమాట. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఆహా ఎంత నిష్కల్మషమైన భక్తి కదా. ఆ వయసులో ఉన్న భక్తి ఎదిగే కొద్దీ ఎందుకు పోతుంది, ఆ నిష్కల్మషంగా భగవంతుణ్ణి ప్రేమించటం ఎందుకు రావటం లేదు అని అనిపించింది. అది చూసిన తర్వాత నాకు ఒక అద్భుతమైన భక్తుడి చరిత్ర గుర్తుకొచ్చింది. మీరు ఈ చరిత్ర విన్నంతసేపు కళ్ళలో నీళ్లు పెట్టేసుకుని ఏడ్చేసి అమ్మ మా కళ్ళలోంచి నీళ్లు కారిపోయాయమ్మా అంటే నాది కాదు బాధ్యత, ఇప్పుడే చెప్తున్నాను. అలాగే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి శ్రీరామ అని కామెంట్ పెట్టి అప్పుడు వీడియో చూసేయండి. మనం కూడా అక్కడికి వెళ్ళినట్లు ఆ భక్తుణ్ణి ఎలా అయితే రాముల వారు అనుగ్రహించారో మనల్ని కూడా అలాగే అనుగ్రహిస్తారు అని అలా స్మరణ చేసుకుంటూ ఈ వీడియో చూసామని అనుకోండి, రాముల వారు వీడియో పూర్తి అయిపోయేసరికి మన దగ్గరికి కూడా వచ్చేస్తే ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆలోచన ఎంత బాగుందో కదా. అది నిజంగా మన జీవితంలో జరిగితే ఆహా. ఆథయ్య అని ఒక చిన్న పిల్లాడు, ఆ అబ్బాయికి 8 ఏళ్ళు ఉంటాయన్నమాట. సరే ఆ వయసులోనే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవాడు. దాంతో అతని శరీరం బాగా పెరిగిపోయిందనమాట. అతనికి రోజుకి ఆహారం తీసుకోవాలి అంటే రొట్టెలు చేయడానికే 2.5 కిలోలు అతనికి పట్టేదనమాట. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతా కిలోలతోటేమో పిండి తీసుకొచ్చి రొట్టెలు చేసి పెట్టాలి అంటే వాళ్ళకి కష్టంగా ఉంది. వాళ్ళది కూడా పేద కుటుంబం, అందుకని వాళ్ళకి విసుగొచ్చి మా వల్ల కావటం లేదు చిపో ఇంట్లోంచి అని చెప్పి కసురుకుంటారనమాట. పాపం ఎంతో బాధతో ఏం చేస్తాడంటే ఇంట్లోంచి వచ్చేస్తాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే సమర్థ రామదాస స్వామి వారి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడికి వెళ్తాడు. వెళ్ళి తన బాధ అంతా చెప్తే సమర్థ రామదాస స్వామి వారు అంటారు, సరే నువ్వేం బాధపడకు, నీకు ఆహారం దొరుకుతుంది, నీకు కావలసిన పిండంతా నీకు ఇచ్చేస్తాను, కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు ఒక పని చెయ్యాలి అని చెప్పి సమర్థ రామదాస స్వామి వారు చెప్తారు. సరే చెప్పండి స్వామి, మీరు ఏం చెప్పినా చేస్తాను, నేను ఆకలికి ఉండలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటే నువ్వు పిండి కూరలు అన్ని తీసుకో, కానీ పశువులని మేపాలి. నువ్వు పశువులను మేపడానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడే పశువుల్ని మేపుతూ నీకు సంబంధించిన ఆహారాన్ని నువ్వే తయారు చేసుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, అదేంటంటే నువ్వు ఆహారాన్ని తయారు చేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తిని పిలిచి ఆయనకి నివేదన చేసిన తర్వాత మాత్రమే, ఆయన స్వీకరించిన తర్వాత మాత్రమే నువ్వు ఆహారాన్ని భుజించాలి. ఇది మాత్రం నువ్వు నాకు మాట ఇవ్వాలి అని చెప్తారు. సరే తన ఆకలి తీరుతుంది కదా, అందుకని మాట ఇచ్చేశాడు ఆథయ్య. సమర్థ రామదాస స్వామి వారు చెప్పినట్లుగానే గోవులనేమో అడవికి తీసుకుని వెళ్ళాడు మేపడానికి. దాంతో పాటుగా గోధుమ పిండి కూరగాయలు అవన్నీ కూడా అడవికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అక్కడేమో ఆవులను మేపుతూ వంట చేసుకుంటున్నాడు. చేసిన తర్వాత గుర్తుకొచ్చింది గురువు గారు చెప్పిన మాట, భగవంతుడికి నివేదన చేస్తే గాని నువ్వు తినకూడదు అని అన్నారు కదా. అందుకే ఈ ఆథయ్యేమో రామచంద్రమూర్తిని పిలిచారనమాట. నేను వంట చేసేసాను, రా నువ్వు వచ్చి తిను, నువ్వు తింటే గాని నేను తినడానికి కుదరదు, మా గురువు గారు చెప్పారు, నేను మాట ఇచ్చాను అంటాడు. ఎంతసేపు పిలిచినా రామచంద్రుడు రాడు. చివరికి కోపం వచ్చి అంటాడు, ఓహో నాకు వంట రాదు కదా, నేను పొడి పొడిగా చేశాను కదా, అందుక నీకు ఇష్టం లేదు, అందుక నువ్వు రానన్నావు, లేదా మా గురువు గారు చెప్పిన మాట ఏవైనా తప్పు అవుతుందా, మా గురువు గారు నిజం చెప్పలేదా అంటూ అక్కడేమో నిందాస్తుతి చేయటం మొదలు పెడతాను. ఈలోపు రామచంద్రమూర్తి వచ్చేస్తారు. ఎందుకంటే సమర్థ రామదాస స్వామి వారికి అనుగ్రహాన్ని ఇచ్చిన రామచంద్రమూర్తి సమర్థ రామదాస స్వామి వారి మాటనే శంకిస్తే అథయ్య, అప్పుడు రామచంద్రమూర్తి భరించగలదా చెప్పండి? ప్రత్యక్షమవుతారు. సరే వచ్చిన వెంటనే అమాయకంగా అడుగుతాడనమాట, ఎవరు నువ్వు, మా గురువు గారు చెప్పిన రామచంద్రుడివేనా అని చెప్పి అడిగితే, అవును రామచంద్రుణ్ణే. సరే నువ్వేదో చేశాను అని అన్నావు కదా, మేము తినడానికి వచ్చాము, పెట్టు అని చెప్పంటారు.
అప్పుడేమో ఆథయ్య అంటాడు, సరే కూర్చో అని చెప్పేసి తను చేసిన ఆ పదార్థాలన్నీ పెడుతుంటే రామచంద్రమూర్తి ఏం చేస్తారు అంటే మొత్తం అన్ని తనే తినేస్తారు. అప్పుడు ఆథయ్య అంటాడు, అదేంటి మా గురువు గారేమో నీకు పెట్టి నన్ను తినమన్నారు కదా, నాకు ఉంచకుండా నువ్వే అన్ని తినేసావు, సరే రేపటి నుంచి ఇలా చేయకు అని చెప్పేసి ఆ ఆకలితోటే మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మరునాడు వస్తారు. మళ్ళీ మరునాడు ఆథయ్య వచ్చి అలా పశువుల్ని మేపుకుంటూ తను తయారు చేయవలసిన ఆహార పదార్థాలని తయారు చేస్తే ఈసారి రామచంద్రమూర్తితో పాటు సీతమ్మ తల్లి కూడా వస్తుందన్నమాట. ఆథయ్య వంట చేసేసిన తర్వాత రామచంద్రమూర్తి పిలిచినప్పుడు ఇద్దరు వస్తారు కదా. వెంటనే ఆథయ్య చాలా ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నువ్వొక్కడవే కాకుండా నీతో పాటు ఎవరినో తీసుకుని వచ్చావు అంటే రామచంద్రమూర్తి సీతమ్మని పరిచయం చేస్తాడు ఆథయ్యకి. ఏమనంటే, సీతమ్మ తల్లి నా భార్య అని చెప్తారు. వెంటనే ఆశ్చర్యంగా, నీకు ఇంత మంచి భార్య ఉందని నాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ, సరే కూర్చోండి అని చెప్పి ఇద్దరికేమో తను తయారు చేసిన రొట్టెలు పెట్టేస్తారు. వాళ్ళిద్దరూ ఆ రొట్టెలనేమో తినేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు, ఆగు రామచంద్ర ఆగు, ఏంటి పెట్టిందంతా నువ్వే తినేస్తున్నావు, నాకు కూడా ఆకలేస్తుంది కదా, నాకు కూడా నువ్వు ఉంచాలి కదా, ఉంచకుండా వెళ్ళిపోతున్నావేంటి, రేపటి నుంచి మాత్రం ఇలా చేయకూడదు అని చెప్తారనమాట. సరే అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి అదృశ్యం అయిపోతారు. మరునాడేమో ఆ దుకాణానికి వెళ్ళి అడుగుతారనమాట, నాకు ఈరోజు ప్రతిసారి ఇచ్చే 2.5 కిలోలు కాదు, ఈసారి నాకు 5 కిలోల పిండి కావాలి, కూరగాయలు కూడా ఎక్కువ కావాలి అంటే, అదేంటి మీ గురువు గారు 2.5 కిలోలే కదా ఇమ్మన్నారు, ఈ రోజు నువ్వు 5 కిలోలు అడుగుతున్నావు ఏంటి అని చెప్పి ఈ దుకాణాదారుడేమో సమర్థ రామదాస స్వామి వారి దగ్గరికి వెళ్ళి చెప్తారు. అప్పుడేమో రామదాస స్వామి వారు ఏం చెప్తారంటే, అతను ఏమడిగితే అంత, నువ్వు ఏమాత్రము అభ్యంతరం పెట్టకుండా ఇచ్చేసేయి అని చెప్పి చెప్తారు. జరిగిందేదో జరుగుతున్నదేదో రామదాస స్వామి వారికి తెలియదంటారా చెప్పండి. ఆయన సాక్షాత్తు రాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్న మహానుభావుడు ఆయన. సరే ఈ ఆథయ్య ఏమో ఆ దుకాణదారుడు ఇచ్చిన 5 కేజీల పిండిని కూరగాయల్ని మళ్ళీ ఈ పశువులతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ రొట్టెలు తయారు చేసి రామచంద్రమూర్తిని పిలుస్తారు. ఈసారి రామచంద్రమూర్తి సీతమ్మతో పాటు ఇంకొకరు కూడా వస్తారనమాట. వెంటనే ఆశ్చర్యపోతాడనమాట ఆథయ్య, అదేంటి ఈ రోజు ముగ్గురు వచ్చారేంటి, నిన్న ఇద్దరే కదా వచ్చారు, మళ్ళీ ఈ రోజు ఇంకొకరిని ఎవరిని తీసుకుని వచ్చావు, ముందే చెప్పాలి కదా అన్ని విషయాలు ముందు చెప్పకపోతే నేను ఎలా తయారు చేస్తాననుకున్నావు అని చెప్పి అడుగుతాడు. సరే వచ్చింది నా తమ్ముడు లక్ష్మణుడు కాబట్టి మా ముగ్గురికి నువ్వు పెట్టు అని చెప్పి అంటారు రామచంద్రమూర్తి. ముగ్గురు ఏం చేస్తారంటే ఆ రోజు తయారు చేసిన రొట్టెలనేమో పూర్తిగా తినేస్తారు. అప్పుడు మళ్ళీ ఆథయ్య అంటాడు, నాకు ఒక్క రొట్టె కూడా ఉంచలేదు, ఎందుకు ఉంచలేదు, నేను మీకోసం తయారు చేశాను కదా, నాకు కూడా ఆకలేస్తుంది కదా, నువ్వు రేపటి నుంచి ఇలా చేయకూడదు అని చెప్పి అక్కడ దొరికిన మంచినీళ్ళేవో తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఈసారి మళ్ళీ దుకాణదారు దగ్గరికి వెళ్ళి, నాకేమో 7.5 కిలోలు గోధుమ పిండి కావాలి, కూరగాయలు కూడా ఎక్కువ కావాలని చెప్పి తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న దుకాణదారుడు ఆశ్చర్యపోతాడనమాట. ఈ పిల్లాడికి ఆకలి వేసేస్తుందేమో, అందుకే రోజు రోజుకి అంత పిండి ఎక్కువ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని ఇదే విషయాన్ని సమర్థ రామదాస స్వామి వారితో చెప్తారు. సమర్థ రామదాస స్వామి వారు ఒకటే చెప్తారు, అతను ఏది అడిగితే అది ఇచ్చేసాయి, నువ్వేం అభ్యంతరం పెట్టుకోని. సరే ఈ పిల్లాడు ఏం చేస్తాడు అంటే అడవికి వచ్చేసి ఆవులను మేపుతూ ఈసారి ఆ 7.5 కిలోల ఆ గోధుమ పిండితో రొట్టెలు తయారు చేసి రామచంద్ర రా, తొందరగా రా, నాకు ఆకలేస్తోంది అని చెప్పి పిలిస్తే ఈసారి రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణుడు, వాళ్ళతో పాటుగా ఆంజనేయ స్వామి వారు కూడా వస్తారు. ఈసారి ఆథయ్యకి కోపం వస్తుందన్నమాట. రోజు ఒక్కొక్కరిని పెంచుకుని తీసుకుని వస్తున్నావు కదా, నాకు ముందే చెప్పాలి కదా, నేను ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా, నేనేమో మన నలుగురికి నేను చేశాను, నువ్వేమో నలుగురితో పాటు వచ్చావు, ఇంకా నాకెక్కడ మిగులుతుంది చెప్పు స్వామి అని చెప్పి ఆథయ్య అడుగుతాడు. అప్పుడు కూడా పెట్టడానికి బాధపడలా అతను, నాకు ముందు ఎందుకు చెప్పలేదు, నాకు ముందు ఎందుకు చెప్పకుండా వచ్చావు అని మాత్రమే అడిగాడు. ఎంత అమాయకత్వం చూడండి. సరే వాళ్ళ నలుగురు వచ్చారు, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇతనేమో దుకాణదారు దగ్గరికి వెళ్ళి, ఈసారి నాకు 10 కిలోల పిండి కావాలి అంటారు. 10 కిలోల పిండి కావాలి అంటే దుకాణదారుడు అలాగే ఇస్తాడు. మళ్ళీ అడవికి వచ్చేస్తాడు, రొట్టెలు తయారు చేస్తారు.
రామచంద్రమూర్తి అని పిలుస్తారు. పిలిచేసరికి రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో పాటుగా భరతుడు కూడా వస్తాడు. అప్పుడు ఆథయ్య, ఓహో నిన్నట్లాగే ఇంకొకళ్ళను కూడా తీసుకొచ్చావా, అందుకే ఎందుకైనా మంచిదని నేను కొన్ని రొట్టెలు ఎక్కువ చేశాను అని చెప్పి వాళ్ళందరికీ రొట్టెలు పెడతారనమాట. రొట్టెలు పెడితే ఈ ఎప్పట్లాగా ఆథయ్యకి ఒక రొట్టె కూడా ఉండవు. మళ్ళీ ఏమో మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోతారు ఇంటికి. మళ్ళీ మర్నాడేమో దుకాణందారు దగ్గరికి వెళ్ళి, ఈరోజు నాకు 15 కిలోల పిండినివ్వు, 15 కిలోల పిండి నాకు కావాలి అంటే ఆ దుకాణదారుడు అంటాడు, ఏంటి 2.5 కిలోలతో మొదలుపెట్టి 15 కిలోల దాకా వచ్చాడు, బహుశా ఈ రొట్టెలన్నీ తయారు చేసేసి ఆవులకి ఏమన్నా పెట్టేస్తున్నాడేమో అనుకుంటాడు దుకాణదారుడు. కానీ సమర్థ రామదాస స్వామి వారు చెప్పారు కదా, అతను ఎంత అడిగితే అంత ఇచ్చేసేయని. ఈసారి రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, భరతుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వీళ్ళతో పాటుగా శత్రుఘ్నుడు కూడా వస్తాడనమాట. నేను ముందే ఊహించానులే, అందుకే ఎక్కువ తీసుకొచ్చాను అని చెప్పి రొట్టెలు తయారు చేసి పెడతారు. మళ్ళీ యథావిధి ఇతనికి ఏమీ రొట్టెలు మిగలవు. మళ్ళీ ఈసారి ఏమో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతనితో చెప్తాడు, నాకు 20 కిలోల పిండినివ్వు, దాంతో పాటు దానికి సరిపడా కూరలు ఇవ్వు అని చెప్పంటే దుకాణదారుడు అలాగే ఇస్తాడు. ఈసారి ఈ అడవికి వచ్చారు కానీ ఏమి చేయదనమాట, అన్ని సరుకులు అక్కడ పెట్టుకుని ఉంటారనమాట. ఉంటే ఎప్పట్లాగా రామచంద్రుడు ఈసారి అతను ఆథయ్య పిలవకపోయినా సరే మొత్తం పరివారాన్నంతా రామచంద్రమూర్తి దర్బారంతా వచ్చేస్తుంది అక్కడికి. ఆశ్చర్యంగా చూస్తారు, ఏంటి ఇంతమంది వచ్చారు, సరేలే ప్రతిరోజు నేను వండి పెడుతున్నాను కదా, నేను వండి పెడితే మీరందరూ తింటున్నారు కదా, ఈ రోజు మీరే వండండి, అంతమంది వచ్చారు కదా, ఈ రోజు నా కోసం మీరు వండలేరా అని చెప్పంటే సీతమ్మ తల్లి పొయ్యి వెలిగిస్తుంది. రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి సహాయం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అక్కడ వచ్చిన పరివారం అంతా రొట్టెలు తయారు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ రొట్టెలు తయారు చేయటంలో మునిగిపోతే ఆథయ్య వచ్చి అంటాడు, నేను ఆవుల్ని మేపుకుని వస్తాను, ఈ లోపు మీరు తయారు చేసేసి ఉంచండి అని చెప్పేసి గబగబా ఆశ్రమానికి వెళ్ళి రామదాస స్వామి వారితో చెప్తారనమాట. మీరు నేను పిండి ఎక్కువ తీసుకువెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నారు కదా, వచ్చారు ఠాకూర్ సాబు వచ్చాడు, మీరు రండి చూద్దురుగానని చెప్పి తీసుకుని వస్తే అక్కడ రామ దర్బార్ అంతా కనిపిస్తే కన్నీళ్ల పర్యంతం అయిపోతారు సమర్థ రామదాస స్వామి వారు. అంతమందిని ఒకేసారి చూడడం ఎంత అదృష్టమో చెప్పండి. రామ దర్బారే వచ్చేసి అక్కడ ఆ పిల్లవాడి కోసం వంట చేసి పెడుతున్నారు అంటే ఆ పిల్లవాడి పూర్వజన్మ సుకృతం ఎంత గొప్పదో చూడండి. ఆ చిన్న పిల్లవాడు ప్రతిరోజు ఆ గురువు చెప్పిన మాటని అలానే పాటిస్తూ రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ నియమం తప్పకుండా సత్యాన్నే పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తూ అంత చిన్న వయసులో కూడా ఉన్నాడు కాబట్టే రామ పరివారం మొత్తం వచ్చేసింది. అసలు రామచంద్రమూర్తి చేత అలా సేవలు చేయించుకోవడం అంటే ఎన్ని జన్మలు తపస్సు చెయ్యాలండి. సీతమ్మ తల్లి రొట్టెలు వండి పెట్టాలి అంటే అసలు ఆ జీవి చేసుకున్న పుణ్యం ఎంత. మనకి సమర్థ రామదాస స్వామి వారి శిష్యులు భోలేరాం విషయంలో కూడా అంతే. సీతమ్మ వారు వచ్చి రొట్టెలు వేస్తారు, రొట్టెలు వేస్తూ ఉండి ఆ బోలేరాంకి పెడుతూ ఉంటే మా గురువు గారికి రొట్టెలంటే చాలా ఇష్టం అని చెప్పి ఆయన భోలేరాం గారు వాళ్ళ గురువు గారి కాశీలో ఉంటే ఆ కాశీకి ఆ రొట్టెలు పట్టుకెళ్ళడానికి వెళ్తారు వాయు మార్గంలో. రాముల వారు చెప్తారనమాట, వెళ్ళు తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి. అప్పుడు భుజాల మీదకి ఎక్కించుకుని కాశీ తీసుకుని వెళ్తారు తెలుసా. మనం ఎంత భక్తి చూపిస్తే అంత తొందరగా అనుగ్రహాన్ని చూపిస్తాడు భగవంతుడు. మనం ఎంత శరణాగతి చేస్తే నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా, నిన్ను తప్ప ఇంకెవరిని నేను స్మరించలేకపోతున్నాను, నిన్ను తప్ప నేను ఎవరిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను, ఈ ప్రపంచమంతా నువ్వే కనపడుతున్నావు, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు అని శరణాగతి చేస్తే ఆ ఆథయ్య జీవితంలో జరిగిన సంఘటన మన ఇంట్లో జరగదా చెప్పండి, మనకి రాదా చెప్పండి, మన ఇంట్లో కూడా వస్తుంది కదా. అందుకే భగవంతుడు ఉన్నాడా లేడా అని క్వశ్చన్ మార్క్స్ వేయకుండా, భగవంతుడు వస్తాడా రాడా అని సంశయంతో ఉండకుండా మనం చేయవలసిన కర్తవ్యాన్ని, మన బాధ్యతలని మనం నిర్వహిస్తూ భగవంతుడా
నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలియదయ్యా, నాకు ఇంకెవరు అవసరం లేదయ్యా, నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు అండ దండ, తల్లి తండ్రి అన్న అక్క అన్ని బంధాలు నువ్వే అని ఒక్కసారి పట్టుకుని చూడండి. అప్పుడు జీవితం ఎలా మారిపోతుందో అసలు ఊహించటానికే రావటం లేదు. అలాంటి భక్తి నాకు కూడా ఎందుకు ఇవ్వలేదా అని ఈ భక్తుల చరిత్ర చదువుతున్నంతసేపు నేను ఎన్ని వందల సార్లు బాధపడుతూ ఉంటాను. ఈ భక్తుల చరిత్రలన్నీ నేను ఎందుకు చదువుతూ ఉంటానో తెలుసా? ఏదో ఒక రోజుకి, ఏదో ఒక నాటికి ఇంత కించిత్ భక్తైనా నాకు కూడా వస్తుందేమో, నేను కూడా ఆ భక్తుల్లాగా ఏ రోజుకైనా కృష్ణ పరమాత్మని దర్శిస్తానేమో అని ఒక చిన్న ఆశ అన్నమాట. మీకు కూడా ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత అదే ఆశ వచ్చింది కదా, నాకు తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద రామా నన్నెప్పుడు కరుణిస్తావయ్యా అని మీ మనసులో ఏదైతే భావన వచ్చిందో ఈ వీడియో విన్న తర్వాత కింద కామెంట్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.